భారతదేశ మార్కెట్‌లో ఎవరైతే ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. సో, గవర్నమెంట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మీద ముఖ్యంగా L5 కేటగరీస్ మీద ఇస్తున్న సబ్సిడీస్ అనేది నిలిపివేయడం జరుగుతుందనమాట. సో, దీనికి కారణం ఏంటంటే ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ₹857,00,00,000 ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కోసం అయితే కేటాయించడం జరిగింది సబ్సిడీస్ కోసం. ఇందులో L5 కేటగరీస్ కోసం ముఖ్యంగా భారీ మొత్తంలో అయితే డబ్బులైతే కేటాయించడం జరిగింది. ₹715,00,00,000 అనమాట. అయితే ఈ ₹715,00,00,000 ఏదైతే సబ్సిడీస్ ఉందో వీటన్నిటిని కూడా యూజ్ చేయడం జరిగింది. నథింగ్ బట్ భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అమ్ముడుపోవడం జరగడంతో ఈ సబ్సిడీ కన్సంప్షన్ అయితే జరిగిపోయింది అనమాట. దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళు ప్లాన్ వచ్చి 2026 సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఈ పర్టికులర్ టైం అయితే పెట్టుకున్నారు. దీనికన్నా ముందుగానే ఈ సబ్సిడీని రీచ్ అవడం వల్ల గవర్నమెంట్ ఈ సబ్సిడీస్ అనేది నిలిపేయడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు 7,50,000 పై ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ భారతదేశ మార్కెట్ లో అమ్ముడుపోవడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ లో ప్యాసింజర్ సెగ్మెంట్ లో చూసుకునేది బజాజ్ సంబంధించిన ఆర్య ఎలక్ట్రిక్ ఆటో కానివ్వండి, లేకపోతే టీవీఎస్ సంబంధించిన కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో కానివ్వండి, యూలర్ సంబంధించిన హైలోడ్ నియో ఎలక్ట్రిక్ ఆటో కానివ్వండి, ఓఎస్ఎం సంబంధించిన స్ట్రీమ్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, ఇలా చాలా ఎలక్ట్రిక్ ఆటోస్ అనేవి మార్కెట్ లోకి అయితే లభించడం జరిగింది అనమాట. సో ఒక రకంగా పాజిటివ్ విషయం ఏంటంటే ఇప్పటికే చాలా వరకు ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ భారతదేశ మార్కెట్ లోకి రావడం జరిగింది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆ సబ్సిడీస్ అనేది ఇవ్వడం ఆపేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి త్రీ వీలర్స్ మీద మాక్సిమం సబ్సిడీ వచ్చి ₹25,000 వరకు సబ్సిడీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.